పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పాఠశాల గోడ కూలిన ఘటనలో మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. విద్యార్థి కుటుంబానికి మంత్రి గుమ్మిడి సంధ్య రాణి 5 లక్షల రూపాయల పరిహారం చెక్కును అందజేశారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ విషాద సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యార్థి మృతి పట్ల మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది మీ అబ్బాయి దీనికోసం మీరు రేపు ఖాళీ ఉన్నాయి కదా, నేను ఒకసారి మాట్లాడతాను. ఈ టైంలో మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, నాకు తెలుసు. 2 రోజులు పోయింది, కొంచెం మిస్టేక్